నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజైతే ఇంట్లోనే ఈజీగా బిస్కెట్లు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకునేసి అందులో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండి, హాఫ్ కప్పు రవ్వ, బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతోటైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు చక్కెర తీసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. బెల్లమైనా తీసుకోవచ్చు, కానీ చక్కెర అయితే బాగుంటుంది. అది కొన్ని చూస్తున్నారు కదా, కొంచెము కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకునేసి ఒక 3 యాలకులు తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు చక్కెర తీసుకున్నాం కదా, ఆ చక్కెర కూడా అందులోనే వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఆ కొబ్బరిలోనే వేసేసి మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి, మిక్సీ పట్టేసుకునేస్తే బాగా మెత్తగా అలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకునేసి మనము ఒక గిన్నెలోకి గోధుమ పిండి, రవ్వ తీసుకున్నాం కదా, ఇప్పుడు అది చేతితోటి అలాగా కలిపేసుకునేసేయాలి. కలిపేసుకొని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నూనె బాగా వేడి చేసుకోవాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడే మనము ఆ పిండిలో వేసేయాలి. అలాగా పిండిలో వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం చిటికెడు ఉప్పు, సాల్ట్ వేసేసుకునేసేయాలి. సాల్ట్ వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సరిపోకపోయినా మళ్ళీ కొంచెమైనా వేసుకోవచ్చు. అలాగంటే చేతిలోకి తీసుకొని అలా పిడికెడతోటి అలాగంటే ముద్దలాగా రావాలండి. ఇప్పుడు కొంచెం ఒక స్పూను సోంపు వేసుకొని ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. అలాగా విడివిడిగా వేసుకునేసి కలుపుకునేస్తే బాగా కలిసిద్దండి పిండిలోకి, అందుకని విడివిడిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఎండు కొబ్బరి, యాలకులు, చక్కెర వేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకునేసి బాగా మంచిగా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. అలాగా అంతా కలిపేసుకునేసి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకునేసి మనం గోధుమ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలాగా కలుపుకునేసేయాలి. మరి ఎక్కువ నీళ్ళు తొందరగా కొంచెం ఎక్కువ పోసామనుకోండి జావలాగా అయిపోతుంది. కొంచెం కొంచెం పోసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ముద్ద అలాగ వచ్చేటట్టు. ఇప్పుడు చూద్దామండి. పిండి 5 నిమిషాలు అయిపోయింది. 5-10 నిమిషాలు ఉంచేసుకునేసి చూస్తే అదిగోండి ఇంకా కొంచెం మెత్తగా వచ్చింది కదా. ఇప్పుడు తీసిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ ఒకసారి బాగా అట్లా పిసికేసేయాలండి పిండిని. ఇప్పుడు 4-5 భాగాలుగా చేసుకునేసి మనం చపాతీని ఎలాగైతే చేస్తామో అలాగే పీట మీద అనేసేయాలి. మరీ ఎక్కువ పలసగా చేయకుండా చూపిస్తున్నట్టుగా అంత మందం సరిపోతుంది. ఆ మందంతో చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నట్లుగా ఒక మూత తీసుకునేసి మనము బిస్కెట్లు లాగా అలాగా కట్ చేసుకోవాలి. అట్లాగా మొత్తము కట్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి, అక్కడ చూపిస్తున్నట్లుగా అంతా అన్నీ మిగిలినవి కూడా అన్నీ చేసుకుని అలాగ ప్లేట్లో పెట్టేసుకునైనా చేసేసుకోవచ్చు. అదే మందంతో చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు నూనె ఎక్కువ హీట్ అవ్వకుండా సగము హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్కటిగా బిస్కెట్లు వేసుకోవాలండి. అందులో మరి ఎక్కువ హీట్ అయినాయి అంటే మాడిపోతాయి, లోపల ఉడకదు పిండి. అందుకోసమని అలాగా చిన్న గంటె తీసుకొని అలాగా తిప్పేసుకోవాలి, ఇరిగిపోకుండా. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగుంటాయి. కరకరలాడుతుంటాయండి బిస్కెట్లు. అలాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు అవి రెడీ అయినాయండి. ఇప్పుడు వాటిని అన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా అన్నీ అలాగే కాల్ చేసుకోవాలండి. చాలా చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా.
పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.